ఇప్పుడు నేను మీకు ఒక బ్రోకర్ గురించి మాట్లాడతా. ఆ బ్రోకరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆయన ప్రొఫెసర్ ముసుగులో ఉండి జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం అనునిత్యం జగన్మోహన్ రెడ్డి కోసం పరితపిస్తున్నటువంటి గుండె ప్రొఫెసర్ నాగేశ్వరరావు. నిన్న ఒక ఎపిసోడ్ జరిగినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని సంరక్షించడం కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏంటి అంటే అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఒప్పందం జరిగింది. అదానీ లంచం ఇవ్వదలుచుకుంది జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి, కానీ అదానీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు, అదానీ మీద కేసు పెట్టాలని ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ మేధావి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీలాంటి బానిస బతుకులతో బతికేటువంటి ప్రొఫెసర్స్ ఉన్నన్నాళ్ళు, పనిచేసేనన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత, ఒక కోట్లకి కొల్లగొట్టినటువంటి దొంగలు చలామణి అవుతూ ఉంటారు మార్కెట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, అదానికి మేము ఓట్లేలా. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాల కంటే కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లను ఇచ్చి మేము పరిపాలన చేశాం. సో ఈ ఆంధ్రప్రదేశ్ సంపదకి, ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తుకి, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మీద పడేటువంటి భారాలు కానివ్వండి, లేకపోతే ప్రజల మీద మోపబడినటువంటి అధిక ధరలు కానివ్వండి, లేకపోతే ప్రజలకు ఇస్తున్న రాయితీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన మీద ఆధారపడి ఆ పరిపాలన నాయకుడి మీద మేము మాట్లాడాలి, ప్రశ్నించాల్సిన తత్వం మాది. అంతేగాని అదానీనో, ముఖేష్ అంబానీనో, లేకపోతే రతన్ టాటానో మేము ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక రిప్రజెంటేటివ్, ఈ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేటివ్ ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఆ మాత్రం కూడా తెలియకుండా నువ్వు ప్రొఫెసర్ వృత్తి చేస్తున్నావా, బ్రోకర్ వృత్తి చేస్తున్నావా? ఈ ఆంధ్రప్రదేశ్కు రిప్రజెంటేటివ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పి మేము 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు తీసుకురావాల్సిన బాధ్యత, మిగతా రాష్ట్రాల కంటే తక్కువ ధరకి విద్యుత్తును తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. అదానితో మాకు పనిలే, ముఖేష్ అంబానీతో మాకు పనిలే, లేకపోతే నీతూభాయ్తో మాకు పనిలే, ఇంకెవరితోటి మాకు పనిలే. మాకు పనున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు 2019-2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. సో అదానీ 1750 కోట్ల రూపాయలు లంచం ఇస్తానన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన బరువు మోపిస్తున్నాడు. ఏంటి ఆ బరువు? దాదాపుగా 1,28,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి పక్కన ₹90 విద్యుత్ దొరుకుతుంది. కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో మనకి తక్కువ రేటుకి సౌర విద్యుత్ దొరుకుతుంది. కాబట్టి మనం దాన్ని వినియోగించుకుంటే ఉపయోగం ఉంటుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఏదో అదానీ ఇచ్చేటువంటి ముడుపులు కాసపడి ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదానీతో టైఅప్ అయ్యాడు. అదానీని అరెస్ట్ అడగాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలది కాదు, నీలాంటి బ్రోకర్లది. నువ్వు అడగాలి. అదానీ, నువ్వు రాష్ట్ర ప్రజల సంపదని కొల్లగొట్టావు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, అదానీని ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేయమని అడగాల్సిన బాధ్యత నీది. ఎందుకని? నువ్వు రాష్ట్రానికి, పార్టీలకు రాజకీయంగా సలహాలు ఇస్తూ ఉంటావు. అంతేకాకుండా ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకంటావు. అలాంటి గొంతుక కాబట్టి నువ్వు అదానీని అడగాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాయి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపటానికి సిద్ధపడే, ముడుపుల కోసం ఆశపడి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ నెంబర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అదానీతోటి లాలూచీపడి ఈ యొక్క కాంట్రాక్ట్ని ఒప్పుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలీదా? ఈ కాంట్రాక్ట్ నేను ఒప్పుకుంటే అవతల ₹90 మనకు విండ్ పవర్ దొరుకుతుంది. మరి కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి కానీ తెచ్చుకోగలిగితే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అది మన రాష్ట్రానికి వచ్చేసరికి ₹3 అవుతుంది, లేకపోతే 3.5, 4.5 అవుతుంది. ఇదే రాజస్థాన్ నుంచి ఇక్కడ తెచ్చుకోవాలంటే ₹5.70 అవుతుంది. మరి ఇంత నష్టాన్ని మనం ప్రజల మీద భారాన్ని మోపితే ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలు రేపు ఎవరైనా ఇదిగో ఇలా జరిగింది అని చెప్తే పొలిటికల్గా నా పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేదా? ఒక రాష్ట్ర సంపదకి రిప్రజెంట్ ఆయన ప్రమాణం చేస్తాడు.
ఈ రాష్ట్ర సంపదకి కానీ లేకపోతే రాజ్యాంగాంగ విలువలకు లోబడి రాజ్యాంగాన్ని నాకు తెలియకొచ్చిన కొన్ని విషయాలని అందరి దృష్టిలో నేను అంటే పంచుకోనని చెప్పి కూడా ప్రమాణం చేస్తాడు. అంటే ఈ రాష్ట్ర సంపదకి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులకి, రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాలకి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. అలాంటి ప్రమాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విలువల్ని తుంగలో దొక్కి 1750 కోట్ల రూపాయల ముడుపులకి డబ్బులు తీసుకుంటే ఇవాళ పార్టీలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాయా, పెట్టుబడులు పెట్టి ఆశ చూపించినట్టు అదానీ మీద టార్గెట్ చేస్తాయా? అంటే అదానీ తప్పు చేశాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అదానీ పనికిరాడు, పక్క రాష్ట్రాల్లో పెట్టుకుంటాడు. ఆల్రెడీ ఈ రాష్ట్రం నుంచి 2,76,636 కోట్ల సంపదని అదానీ పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదానీ వస్తాడు, మళ్ళీ ఇవే కాంట్రాక్టులు తీసుకొని మరికొంత సంపద తీసుకెళ్ళిపోతాడు. ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదు. నేను అడుగుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఒక నిజంగా కానీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి మేధావి అయితే, ఎవరికి తల వంచకపోతే, ఎవరి దగ్గర బ్రోకరేజం చేయకపోతే, ఎవరి దగ్గర లంగా పని చేయకుండా నువ్వు ఉంటే, ఈరోజు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ₹1.90 వెండి పవర్ దొరుకుతుంది మనకి. అలాంటిది నువ్వు ఎందుకు ₹2.49 అక్కడ ఆ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాను అడగాలి కదా. అంతేకాకుండా అసలు ఆ విద్యుత్ శాఖ మినిస్టర్ని ఇన్వాల్వ్ చేయకుండా ఎవడో ప్రపోజల్ చేస్తాడయ్యా. వాడు ఒక ప్రపోజల్ తీసుకొస్తాడు, వాడు అన్నం తింటామని మనం ప్రపోజల్ చేస్తాం, లేదురా బాబు అశుద్ధం తిను నీకు ఒక 1000 కోట్లు ఇస్తానంటే తింటాడా? తినం కదా. మనకి ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది, మనకి మెదడు ఉంది, ఆలోచించే తత్వం ఉంది కదా. మరి ఏ విధంగా నువ్వు ప్రపోజల్ని ముందుకు పెట్టావు, నిబంధనల్ని తొంగలో దొక్కేసి నువ్వు స్కామ్ చేసి నిన్ను టార్గెట్ చేస్తే, కాదు జగన్మోహన్ రెడ్డిని కాదు అదానీని అరెస్ట్ చేయాలి, అదానీని తీసుకెళ్లి జైల్లో పెట్టాలని నువ్వు అడుగుతున్నావు. మేము అడుగుతుంది ఏంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం అదానీని అరెస్ట్ చేయండి అని చెప్పేసి నువ్వు చెప్తున్నావా? అంటే జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేయడం కోసం నువ్వు చెప్తున్నావా? నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏం ప్రశ్నించావు? అరే ఈ 1750 కోట్ల కోసం 1,80,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన పెడతావు జగన్మోహన్ రెడ్డి, ఇది కరెక్టేనా? ఇది చాలా తప్పు కదా అని చెప్పి నువ్వు మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో భాగస్వామి అయ్యి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటు అదానీని కూడా అరెస్ట్ చేయాలి. ప్రొఫెసర్ ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ ప్రొఫెసర్ గుండె కొట్టుకుంటుంది, ఇది వాస్తవ విషయం. అదే సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడేటప్పుడు. మీడియా ముందుకు వచ్చేసి నక్కి మాట్లాడతాడు పిల్లాడు. నీకు తెలీదా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఇబ్బంది జరిగితే రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి అన్నాడు, కానీ మెగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి కృష్ణారెడ్డి గురించి మాట్లాడలేదే. ఎందుకని? తెలంగాణ రిప్రజెంటేటివ్గా కేసీఆర్ గారు పనిచేశారు, ఆయన ఆధ్వర్యంలో అవినీతి జరిగింది కాబట్టి ఫైనల్ కేసు హీరింగ్ వచ్చినప్పుడు అదానీని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయరు. రేపు జరిగేది ఏదైనా ఒకవేళ అమెరికా కోర్టులో నిజంగా కానీ ఆ కేసు ముందుకు జరిగితే అదానీని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరు. ముందు అదానీని అరెస్ట్ చేస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్కు రిప్రజెంటేటివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు ప్రజలను ఎత్తిన భారం మోపాడు కాబట్టి ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన మీడియా వైసీపీ వాళ్ళంతా ముందుకొచ్చి మేము కేంద్ర సంస్థలు మాకు రిప్రజెంటేటివ్ చేస్తేనే మేము కొన్నాము, మాకేం సంబంధం లేదు, అంతా కూడా సాకి చూసుకుంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఎప్పటికైనా మేము ఈ ఒప్పందాలు చేసాము, దీనికుండా నష్టం ఏంటి, దీనికుండా ఏం పోయింది చెప్పమనండి. ఎవడ అమెరికా దర్యాప్తు సంస్థ డేట్లతో సహా చెప్పింది, ఆ డేట్స్లో లేదు, ఇదిగో జరగలేదు అని చెప్పేసి మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? వాళ్ళ వైఫల్యాన్ని ఎందుకు చెప్పట్లేకపోతున్నారు మీరు ప్రజల ముందు? జగన్మోహన్ రెడ్డి యొక్క ఎజెండాని భుజం మీద ఎత్తుకొని మీరు పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నారు, గులాంగిరి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి కనీసం. మీలాంటి వాళ్ళందరూ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి అన్ని స్కాములు చేసి 11 సీట్లు పరిమితం అయ్యాడు. మీలాంటి రోక్, మీకు అసలు నీ ఉచ్చానిచ ధర్మాలే లేవు. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ అంటావు, పద్దాకలు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తావు. సిగ్గుండాలి కనీసం నీకు. అదానీని అరెస్ట్ చేయమని చెప్పేసి మేంగా చెప్పాల్సిందే. అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాలి. సెంట్రల్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాలి. అట్లాగే రేపు ఏదైతే అమెరికాలో కేసులు నమోదయ్యి విచారణకు తీసుకోవాల్సి వచ్చే సామాన్లు పంపిస్తే అదానీ వస్తాడు, అదానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి A4 A6 ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి A1 ఉండడు. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ జరిగిన స్కామ్స్ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి A1గా ఉన్నాడు, కానీ దీనికి A6 A8 వస్తాడు.
ఎందుకంటే అదాని తర్వాత అదాని సోదరులు, తర్వాత ప్రదీప్ జైన్, ఇంకా ఎవరెవరో ఉన్నారు, వాళ్ళందరితో పాటు జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ముడుపులు తీసుకున్నాడు. 1750 కోట్లు తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఏ7 వస్తాడు. మీ గురువు అంత తొందరగా జైల్లోకి ఏం పోవట్లే. వీళ్ళందరినీ విచారణ చేసిన తర్వాతనే లాస్ట్లో తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే బాధ్యత ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. మోదీ గారు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ అక్కడ ప్రశ్నించాలి, అక్కడ ఉన్న ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, దాని మీద అంశం మీద లేవనెత్తాలి. మోదీకి సామాన్లు వచ్చాయి, లేకపోతే అదానికి సామాన్లు వచ్చాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాయి అని అంటున్నారు. మరి అవి ఎంతవరకు నిజమో వచ్చినప్పుడు అందులో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి దాంట్లో ఎన్నో నెంబర్గా చేర్చారు, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఊపే కుహ అంటే ఊళ్ళో పెళ్ళి కుక్కలాడా నీకెందుకు స్వామి?